ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో ఏకాదశ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు భగవల్లీల విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. నిమిచక్రవర్తి వృషభదేవుని పుత్రుల ద్వారా తెలుసుకున్నటువంటి పరమాత్మ తత్వాన్నంతా వసుదేవుడు నారద మహర్షి ద్వారా తెలుసుకున్నారు, ఆనందించారు. ఎవరైతే ఈ చక్కని సంవాద రూపమైన పరమాత్మ తత్వాన్ని శ్రవణం చేస్తారో వాళ్ళకి సమస్తమైన పాపాలు నశిస్తాయి అని చెప్పారు. ఆ తరువాత ఏకాదశ స్కంధంలో 6వ అధ్యాయంలో ప్రవేశించాం. అథ బ్రహ్మాత్మజైర్దేవై ప్రజేశై ఆవృతోభ్యగాత్ భవశ్చ భూత భవ్యేశో యయౌ భూతగణైర్వృతః. శ్రీకృష్ణస్వామిగా వైకుంఠ వాసి అయినటువంటి శ్రీమన్నారాయణమూర్తి భూమి మీద అవతరించటం, దుష్ట శిక్షణ చేయటం, శిష్ట రక్షణ చేయటం, అదేవిధంగా అసుర అంశ కలిగినటువంటి క్షత్రియులందరినీ నశింపజేయటం, రాక్షసుల్ని సంహరించటం ఇత్యాదిగా కలిగిన అనేక రకములైనటువంటి భూభారాన్ని పోగొట్టే కార్యములు ఎన్నో సాధించాడు స్వామి. దాదాపు భూభారం అంతా తొలగిపోయినట్లే. అందువల్ల బ్రహ్మాది దేవత అంతా పైలోకాల నుంచి భూలోకానికి దిగి వస్తున్నారు. దేనికోసం? ఓ శ్రీకృష్ణ పరంధామ, నీవు ఏ సంకల్పంతో అవతరించావో ఆ సంకల్పం నెరవేరింది కాబట్టి, భూభారం హరింపబడింది కాబట్టి నీవు మళ్ళీ వైకుంఠాన్ని చేరుకో శ్రీ మహావిష్ణు అని ప్రార్థించడానికి బ్రహ్మాది దేవతలు వస్తున్నారు. బ్రహ్మగారు, అదేవిధంగా ప్రజాపతులందరూ, ఇంద్రాది దేవతలు, పరమేశ్వరుడు. ఎవరు పరమేశ్వరుడు అంటే భూత భవిష్యత్ వర్తమానములన్నీ కూడా నియమించేటువంటి వాడు. ఇలా దేవతా సమూహాలందరూ కలిసి ఆ శ్రీకృష్ణస్వామి ఉన్నటువంటి ద్వారకా నగరానికి చేరుకున్నారు. ఎలాగూ స్వామి అవతారాన్ని చాలిస్తాడు. ఈలోపు ఒక్కసారి ఆ శ్రీకృష్ణస్వామిగా ఉన్నటువంటి వైకుంఠనాథుణ్ణి దర్శించి ఎంతోమంది సమ్మోహన భావాన్ని పొందారు. అదేవిధంగా మనం కూడా శ్రీకృష్ణస్వామిని ఒక్కసారి దర్శించి ఆనందిద్దామనే తాత్పర్యంతో దేవతలంతా ద్వారకా నగరానికి చేరుకున్నారు. ఎవరెవరు వచ్చారో వర్ణిస్తున్నారు. ఇంద్రో మరుద్భిర్భగవానాదిత్యా వసవోశ్వినౌ రుభవో అంగిరసో రుద్రాః విశ్వే సాధ్యాశ్చ దేవతాః. ఎవరెవరు వచ్చారో ఆ దేవతలందరినీ వర్ణిస్తున్నారు ఈ శ్లోకంలో. ఇంద్రో మరుద్భిర్భగవాన్, దేవేంద్రుడు, అతని అనుచరులైనటువంటి మరుద్గణాలు, అలాగే ద్వాదశాదిత్యులు, అష్టవసువులు, అశ్వినీ దేవతలు, రుభవులనే పేరు కలిగినటువంటి దేవతలు, అంగిరసులనే పేరు కలిగిన వారు, ఏకాదశ రుద్రులు, విశ్వేదేవతలు, సాధ్యులు ఇత్యాదిగా కలిగిన దేవతల్లో విభాగాలు ఎంతమంది ఉంటారో వాళ్ళంతా వచ్చారు. గంధర్వాప్సరసో నాగాః సిద్ధచారణ గుహ్యకాః ఋషయః పితరశ్చైవ సవిద్యాధర కిన్నరాః. గంధర్వులు, అప్సరసలు, నాగులు, సిద్ధులు, చారణులు, యక్షులు, అదేవిధంగా దేవర్షులు, రాజఋషులు, మహర్షులు, పితృదేవతలు, విద్యాధరులు, కిన్నరులు ఇత్యాదిగా కలిగిన దేవతా విభాగాలందరూ ఆ బ్రహ్మగారిని ముందుగా ఉంచుకుని ఆ పరమాత్మను ఆ వైకుంఠధామానికి రమ్మని వేడుకోవటానికి విచ్చేశారు. ద్వారకాముపసంజగ్ముః సర్వే కృష్ణ దిదృక్షవః వపుషా ఏన భగవాన్ నరలోక మనోరమః. చక్కగా స్వరూపంతోనే అందరినీ ఆకర్షించేటువంటి వాడు, హృదయానికి
ప్రశాంతతని కలిగించే దివ్యమంగళ విగ్రహం శ్రీకృష్ణ స్వామిది. నరలోక మనోరమ, ఈ భూలోకంలో ఉన్న వాళ్ళందరికీ మనస్సునకు ఎంతో తృప్తిని కలిగించినటువంటి రూపం. అటువంటి దేహంతో ఏన వపుష, అలాంటి దేహకాంతితో ప్రకాశిస్తూ ఉన్నటువంటి శ్రీకృష్ణ స్వామిని దిదృక్షవ, చూడాలనేటువంటి కోరికతో అందరు దేవతలు ద్వారకాం ఉపసంజగ్ము, ద్వారకా నగరానికి చేరుకున్నారు. యశో వితేనే లోకేషు సర్వలోకమలాపహం తస్యాం విభ్రాజమానాయాం సమృద్ధాయాం మహర్ధిభిః వ్యచక్షత వితృప్తాక్షాః కృష్ణమద్భుత దర్శనం. ఆ కృష్ణుని యొక్క కీర్తి ఎటువంటిది అంటే లోకముల యొక్క మాలిన్యాన్నంతా పోగొట్టేటువంటిది. అంత స్వచ్ఛమైనటువంటి కీర్తిని అంతటా విస్తరింపజేసినటువంటి ఆ శ్రీకృష్ణ స్వామిని చూడటానికి వచ్చారు. ఎక్కడున్నాడా స్వామి అంటే సమృద్ధాయాం విభ్రాజమానాయాం, సమస్తమైన సంపదలతో తులదూగుతూ విరాజిల్లేటువంటి ద్వారకా నగరంలో ఉన్నాడు. అలాంటి పరమాత్మను చూడటం కోసం మహర్షులందరితో కూడినటువంటి వారై విచ్చేశారు దేవతలు. ఎలా చూస్తున్నారా శ్రీకృష్ణ స్వామిని అంటే అవితృప్తాక్షాహ, తృప్తి లేనటువంటి దృష్టి కలిగిన వారై, ఎంత చూచినా తనివి తీరటం లేదు. ఆహా, కృష్ణుణ్ణి మనం ఇంత దగ్గరగా చూస్తున్నాం, ఈయనే వైకుంఠవాసి శ్రీమన్నారాయణుడు మానవునిగా అవతరించాడు, ఎంత అందంగా ఉంది ఈ రూపం అని ఆ కృష్ణస్వామిని కళ్ళార్పకుండా, వాళ్ళు అసలు కళ్ళార్పరు అనిమిషులు దేవతలు, ఇంకా ఎంతో ఏకాగ్రతతో తీక్షణంగా స్వామిని, అద్భుతమైనటువంటి దర్శనం కలిగిన ఆ శ్రీకృష్ణ స్వామిని దర్శిస్తున్నారు. స్వర్గోద్యానోపగైర్మాల్యై ఛాదయంతో యదూత్తమం గీర్భిశ్చిత్ర పదార్థాభి తుష్టువుర్జగదీశ్వరం. స్వర్గలోకంలో నందనవనంలో ఉండేటువంటి దివ్యమైనటువంటి మాలలు తీసుకొచ్చారు దేవతలు. అవి స్వర్గంలో ప్రసిద్ధి కాబట్టి మరి మహాత్ముల దగ్గరికి వెళ్ళేటప్పుడు కానుకలు తీసుకెళ్ళాలిగా. ద్వారకలో కృష్ణస్వామి దగ్గరికి వస్తూ వస్తూ ఆ నందనవనంలో ఉన్నటువంటి పారిజాతము, కల్పవృక్షము, మందారము ఇత్యాదిగా కలిగినటువంటి అనేక రకములైనటువంటి వివిధ పుష్పాలన్నీ తీసుకుని వచ్చి ఆ పుష్పములతోనూ పుష్పమాలలతోనూ యదూత్తమం, యదువంశశ్రేష్ఠునిగా ఉద్భవించినటువంటి ఆ పరమాత్మని కప్పేశారు, పూలతో నింపేశారు. అదేవిధంగా చిత్ర విచిత్రమైనటువంటి చక్కని అర్థవంతములైన వాక్యములతో, పదములతో, స్తోత్రములతో ఆ శ్రీకృష్ణ పరమాత్మని స్తుతిస్తూ సంతోషపెడుతున్నారు. ఇక్కడి నుంచి దేవతలు ఏ విధంగా పరమాత్మని స్తుతించారో, పరంధామానికి రమ్మని ఆ శ్రీ మహావిష్ణు స్వరూపుడైన కృష్ణుణ్ణి ఆహ్వానిస్తూ ఏ విధంగా స్తుతించారో ఆ స్తుతి చెబుతున్నారు. దేవాహ ఊచుహు నతాస్మతే నాథ పదారవిందం బుద్ధీంద్రియ ప్రాణ మనోవచోభిః యచ్చింత్యతే అంతర్హృది భావయుక్తైః ముముక్షుభిః కర్మమయోరుపాశాత్. స్వామి, నీ పాదాలకు నమస్కారము. నీ పాదములను నమస్కరించేటువంటి సమయంలో మాకున్నటువంటి బుద్ధి, ఇంద్రియాలు, ప్రాణాలు ఇత్యాదిగా కలిగిన సమస్తమైనటువంటి నీచే ఇవ్వబడిన శక్తులన్నీ, మనస్సు, వాక్కు అన్నీ ఏకాగ్రతతో నీయందే ఉంచి, ఇంద్రియములన్నీ నీయందే లగ్నం చేస్తూ నీ పాదాలకు నమస్కారం చేస్తున్నాము. నీవు మాకిచ్చిన ఇంద్రియాలు, వాక్కులు, బుద్ధి, మనస్సు, ప్రాణాలు అన్నీ నీ మీదే ఉన్నాయి. ఆ రకమైనది నమస్కారం అని చెబుతున్నారు. అంటే పరమాత్మను నమస్కరించేటప్పుడు దేవుణ్ణి ఎలా నమస్కారం చెయ్యాలి అంటే చేతులు జోడించి మనలో ఉన్న ఇంద్రియాలు, అదేవిధంగా సమస్తమైనటువంటి భావాలు, బుద్ధి అన్నీ ఆ పరమాత్మ మీదకు లక్ష్యంగా వెళ్ళే విధంగా ఆ పాదాల చెంత నిలిచేటట్టుగా నమస్కారం చెయ్యాలి. అది చెబుతున్నారు దేవతలు. ఆ రకంగా మేము అన్ని విధాలా నిన్నే తలుచుకుంటూ నమస్కరిస్తున్నాము. ఈ కర్మబంధాలు ఏవైతే ఉన్నాయో వీటి నుంచి విముక్తి కలగటం కోసం యోగేశ్వరులైనటువంటి మహానుభావులు కూడా ముక్తికారకుడమైనటువంటి నిన్ను తమ హృదయంలో ఇదే విధంగా ధ్యానిస్తూ ఉంటారు. ఆ యోగులు ఏ విధంగానైతే ధ్యానిస్తారో ఆ రకంగా మేము కూడా ఏకాగ్రతతో
ముముక్షుభిః కర్మ మయోరుపాశాదంతర్హృతి యచ్చింత్యతే. మోక్షాన్ని కోరుకునేటువంటి మహానుభావులు యోగులు ఈ కర్మపాశం నుంచి, దారుణమైన కర్మపాశం నుంచి తప్పించుకుని నిన్ను పొందడం కోసం ఎలాగైతే సేవిస్తారో ఆ విధంగా మా హృదయంలో నిలుపుకుని స్తుతిస్తున్నాం. త్వం మాయయా త్రిగుణయాత్మని దుర్విభావ్యం వ్యక్తం సృజత్యవసి లుంపసి తద్గుణస్థః నైతైర్భవా నజిత కర్మభిరజ్యతే వై యత్ స్వే సుఖే అత్యవహితే అభిరతో అనవద్యః. దేవతలు మానవుల కన్నా ఉత్తమంగా కనిపించచ్చేమో కానీ వాళ్ళు కూడా భగవంతుని అధీనంలోనే ఉంటారు. వాళ్ళు కూడా పరమాత్మ మాయకు లోనైన వాళ్లే, వసులైన వాళ్లే తప్ప ఆయన మాయను దాటగలిగిన వాళ్ళు ఎవరూ లేరు. ఓ పరమాత్మ, త్రిగుణాత్మకమైనటువంటి సత్వ రజస్తమో గుణములనేటువంటి 3 గుణములతో ఏ మాయ అయితే ఉద్భవిస్తూ ఉన్నదో నీ మాయ, ఆ మాయ ద్వారా నీవే ఈ జగత్తుని సృష్టిస్తూ ఉంటావు, పరిపాలిస్తూ ఉంటావు, ఉపసంహరిస్తూ ఉంటావు. ఈ కార్యమునికి అంతటికీ ప్రధానమైన కారణం ఏమిటంటే నీవు సృష్టించేటువంటి త్రిగుణాత్మకమైనటువంటి ఆ మాయ ద్వారానే, నీ వశమై ఉన్నటువంటి మాయ ద్వారానే ఈ తతంగం అంతా జరుగుతోంది స్వామి. ఇంత చేసినా కూడా ఈ కర్మలతో కానీ మాయలతో కానీ వేటితోనూ నీకు బంధము లేదు, సంగము లేదు. ఇది నిశ్చయం. నీవు నడిపిస్తావు తప్ప దానికి లోనై మాత్రం నువ్వు ఉండవయ్యా. దోషరహితుడవు నీవు, అడ్డులేనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడవు, అవిచ్ఛిన్నమైనటువంటి చిద్ఘనానంద స్వరూపుడవు నీవు. ఆనందం అంటే నువ్వే. ఆనందము అంటే లౌకికమైన ఆనందాలన్నీ ఆనందములు కాదు. పరమాత్మ ఒక్కటే నిజమైనటువంటి ఆనందము. ఆ ఆనందం అనే స్వరూపం ఏదైతే ఉన్నదో నిజమైన ఆనంద స్వరూపం నువ్వే. ఎందువల్లంటే ఈ కర్మలు మాయలు ఇవేవి నీకంటావు. వీటన్నిటికీ అతీతమైన వాడవు, వాటితో సృష్టి చేసేవాడవు, స్థితిని చేసేవాడవు, లయమును చేసేవాడవు నీవే అని. శుద్ధిర్నృణాం నతు తథేడ్య దురాశయానం. నీకంటూ అడ్డుకునేటువంటి ఆవరణములేవీ లేవు అని స్తుతిస్తూ, శుద్ధిర్నృణాం నతు తథేడ్య దురాశయానం విద్యాశ్రుతాధ్యయన దాన తపఃక్రియాభిః సత్వాత్మనా వృషభతే యశసి ప్రవృద్ధ సశ్రద్ధయా శ్రవణ సంభృతయా యథా స్యాత్. సత్వగుణంతో, ఆర్తితో, నిన్నే నమ్మి విశ్వసించి అంతఃకరణ శుద్ధితో ఎవరైతే నీ కీర్తిని చక్కగా ధ్యానం చేస్తూ శ్రవణం చేస్తూ ఉంటారో వాళ్లకు నీ యందు శ్రద్ధ అనేది కలుగుతుంది. అది కూడా నీ అనుగ్రహం వల్ల. నీవిస్తేనేగా శ్రద్ధ కలగాలి. ఆ శ్రద్ధ కలగాలంటే మనకు అర్హత ఏమిటి అంటే సత్వగుణంతో ఉండాలి. అదేవిధంగా ఎప్పుడూ ఆ పరమాత్మ యొక్క గొప్పతనాన్ని శ్రవణం చేస్తూ ఉండాలి, మననం చేస్తూ ఉండాలి. కానీ అలాంటి లక్షణాలు మరి లోకంలో కరువైపోతూ ఉంటాయి. గొప్ప విద్యలు నేర్చినటువంటి వారు ఎన్నో కర్మలను, మహత్తరమైనటువంటి ఎన్నో కర్మలను, వైదిక కర్మలను ఆచరించేవాళ్ళు, పండితులు లేదా ఇతరులు, వీళ్ళందరూ ఏవేవో లౌకికమైనటువంటి ఔన్నత్యాల్ని సాధించామనుకుని మేమే మహాజ్ఞానులము అనేటువంటి భావనతో నీకు దూరమైపోతున్నారు. ఎందువల్లంటే వాళ్ళల్లో అహంకారం అనేది ప్రబలిపోయింది. అంతఃకరణమైనటువంటి శుద్ధి వారిలో లేదు. అది దోషభూయిష్టం అయిపోయింది. పాండిత్యమా ఉంటుంది, అన్ని రకాలైన అర్హతలు ఉన్నాయి. కానీ అవి ఏం చేస్తున్నాయి అంటే పరమాత్మ మాయ అనేటువంటి తెర వల్ల ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోకుండా నేను నాది అనేటువంటి అహంకారాన్ని వాళ్ళు విడిచిపెట్టలేకపోతున్నారు పాపం. ఏ కర్మలు ఆచరించినా, ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా అంతఃకరణ శుద్ధి లేకపోతే నిన్ను చేరుకోవటం అనేది దుర్లభము. ఎలా నిన్ను చేరతారు అంటే నీ దివ్యమైన కీర్తిని శ్రవణం చేయటం ద్వారా తమ అహంకారాన్ని పోగొట్టుకుని సర్వాత్మన నీ పాదములను ఆశ్రయించినటువంటి వారే నీ యందు శ్రద్ధ కలిగిన వారై నీ అనుగ్రహాన్ని సంపాదిస్తారయ్యా. స్యాన్నస్తవాంఘ్రిరశుభాశయ ధూమకేతు
క్షేమాయ యో మునిభిరార్ద్ర హృదోహ్యమానః యస్సాత్వతైః సమవిభూతయ ఆత్మవద్భిః వ్యూహేర్చితః సవనశః స్వరతిక్రమాయ. మునులు, యోగులు, తపస్సు చేసుకునేవాళ్ళు, వాళ్ళందరూ ఆర్ద్రమైనటువంటి చక్కని భక్తితో కూడినటువంటి హృదయంతో ఎల్లప్పుడూ నిన్ను సేవిస్తూ ఉంటారు. నీ పాదయుగళి వాళ్ళ హృదయంలో ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంటుందయ్యా. అమంగళములు ఏవైతే ఉంటాయో అవన్నీ పోవాలి అంటే నీ పాదపద్మాలను హృదయమునందు ధరించాలి. అమంగళములు అనబడేటువంటి వాసనలకు నీ పాదములు ఎలాంటివంటే అగ్ని జ్యోతుల్లాంటివి. అగ్ని ఏ విధంగానైతే ఇంధనాన్ని దహిస్తుందో, అమంగళములనేటువంటి దుష్టమైన వాసనలన్నింటినీ కూడా నీ పాదధ్యానం అనేది నశింపజేసి పవిత్రతని చేకూరుస్తుంది. అందువల్లనే సత్వసంపన్నులైన వాళ్ళు ఈ విషయాన్ని తెలుసుకుని పరమాత్మ తత్వం తెలిసినటువంటి వారై నిన్ను అనేక రకాలుగా హృదయంలో నిలుపుకుంటారు. ముఖ్యంగా 4 వ్యూహముల రూపంలో వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అనబడేటువంటి వ్యూహస్వరూపునిగా త్రికాలముల యందు పూజించి నీ రూపాన్ని హృదయంలో ముద్రించుకుని అమంగళములనేటువంటి విషయ వాసనల నుంచి నీ పాదముల ద్వారా రక్షణ పొంది ఆ వాసనల నుంచి బయటపడతారు. ఆ వాసనలన్నీ నీ పాదములనే అగ్ని దహించేస్తుందయ్యా అని వర్ణిస్తున్నారు. యశ్చింత్యతే ప్రయతపాణిభిరధ్వరాగ్నౌ త్రయ్యానిరుక్త విధినేశ హవిర్గృహీత్వా అధ్యాత్మయోగ ఉతయోగిభిరాత్మమాయాం జిజ్ఞాసుభిః పరమ భాగవతైః పరీష్టః. ఏ విధంగా పరమాత్మను సేవించాలో ఎన్ని పద్ధతులు ఉన్నాయో అవన్నీ చెబుతున్నారు. ఆ స్వామి యొక్క పాదముల ప్రభావం ఎంత గొప్పదో వర్ణించి చెబుతున్నారు ఇక్కడ. ఋత్విక్కులు, యజ్ఞయాగాలు చేసేటువంటి వారు చక్కగా దోసిళ్లతో హవిర్భాగములను అగ్నియందు ఉంచుతూ ఆ హవిస్సుని సమర్పించే సమయంలో నిన్నే హృదయంలో భావన చేస్తూ ఉంటారు. ఆ అగ్నియందు హవిస్సుని సమర్పించేటప్పుడు సర్వాత్మన పరమాత్మ అర్పణమస్తు, శ్రీనివాసార్పణమస్తు, కృష్ణార్పణమస్తు ఈ విధంగా భావన చేస్తూ వాళ్ళు ఆ యజ్ఞకర్మని నిర్వహిస్తారు. అలాంటి వాళ్ళు నీ అనుగ్రహానికి పాత్రులవుతారు. ఆ సమయంలో నిన్నే ప్రత్యేకంగా ధ్యానిస్తారు. అలాగే యోగులైనటువంటి వాళ్ళు కూడా నీ స్వరూపాన్ని తెలుసుకోవటం కోసం యోగ ధ్యానంలో, సమాధి నిష్టలో ఎవరి గురించి ఆలోచిస్తూ ఉంటారంటే నీ గురించే స్మరిస్తూ ఉంటారు. అటు యోగులైనా ఇటు ఋత్విక్కులు యజ్ఞయాగాలు చేసేవారైనా ఈ ఇద్దరూ కూడా నిన్నే ధ్యానిస్తూ ఉంటారు. వీళ్ళే కాదు, భక్తి మార్గం ద్వారా నిన్ను పొందాలనుకునేటువంటి భగవద్భక్తులు కూడా పూజించేది ఎవరిని అంటే నిన్నే. యజ్ఞముల ద్వారా కానీ, సమాధియోగ నిష్టల ద్వారా కానీ, భక్తి మార్గం ద్వారా కానీ హృదయమునందు ఏం నిలుపుకుంటారు అందరంటే నీ పాదములని. ఆ పాదములు అంత ప్రభావ సంపన్నమైనవి. పర్యుష్టయా తవ విభో వనమాలయేయం సంస్పర్ధిని భగవతి ప్రతిపత్రివచ్ఛ్రీః యస్సు ప్రణీతమముయార్హణమాదదన్నో భూయాత్ సతాంఘ్రిర శుభాశయ ధూమకేతు. నీ కంఠసీమనందు చూచినట్లయితే దివ్యమైనటువంటి వనమాల కనిపిస్తోంది, భక్తులు సమర్పించినటువంటి వనమాల. అది ఎంత శోభగా ఉన్నదో. నీ కంఠసీమలో అలంకరింపబడినటువంటి ఆ వనమాల నీ హృదయంలో నిత్యానపాయినిగా, నిత్య నివాసినిగా మరి లక్ష్మీదేవి కూడా ఉన్నదిగా. ఈ కంఠంలో వనమాల, హృదయమునందు అమ్మవారు. ఆ లక్ష్మీదేవి ఈ వనమాలను చూచి ఈ వనమాల నాతో సమానంగా స్వామిని ఆశ్రయించి ఉన్నదే, నేనెంత ఇష్టమో పరమాత్మకి ఈ వనమాల కూడా అంతే ఇష్టము అని ఒక సవతిని భార్య చూచినట్లుగా లక్ష్మీదేవి కూడా ఈ వనమాలను భావిస్తూ ఉంటుందేమో. నీకు వనమాలంటే అంత ఇష్టమయ్యా. ఆ వనమాలను ధరించడం ద్వారా, ఆ వనమాలతో నిన్ను సేవించడం ద్వారా భక్తి అనేది సుసంపన్నమవుతుంది. కాబట్టి ఆ విధమైనటువంటి వనమాలతో అలంకరింపబడినటువంటి చక్కని నీ పాదాలు ఏవైతే ఉన్నాయో అటువంటి పాదాలు అమంగళములనేటువంటి అగ్నిని దహించి వేస్తాయి అని వర్ణిస్తున్నారు.
కేతుస్త్రివిక్రమయుత స్త్రిపతత్పతాకు యస్తే భయా భయకరో అసురదేవచంవో స్వర్గాయ సాధుషు ఖలేష్వితరాయ భూమన్ పాదః పునాతు భగవన్ భజతామఘన్నః. నీవు వామనావతారాన్ని ధరించినటువంటి సందర్భంలో నీ పాదాన్ని లోకములన్నీ దాటించి అలా వ్యాపింపజేసావు కదా. ఆ పాదము బ్రహ్మలోకంలో సత్యలోకంలో ప్రవేశించింది. బ్రహ్మగారు ఆ పాదాన్ని సేవించారు చక్కగా. ఎలా ఉంది ఆ పాదము అంటే ఒక పతాకంలాగా ఉన్నది. సత్యలోకంలో ప్రవేశించింది. ఎత్తైనటువంటి ఒక పెద్ద జెండాలాగా ఆ పాదము సత్యలోకంలో ప్రవేశించింది. ముల్లోకములన్నింటినీ పవిత్రం చేసేటువంటి, పాపాలను పోగొట్టి పునీతం చేసేటువంటి మహా తీర్థస్వరూపమైన గంగ ఆ గొప్పదైన నీ పాదం నుంచి ఉద్భవించిందేగా. కాబట్టి నీ పాదం ఎలాంటిది అంటే అభయాన్ని కోరుకునేటువంటి దేవతలకు రక్షణను ఇచ్చేటువంటిది, వారికి ఆనందాన్ని కలిగించేటువంటిది, మంగళములను కలిగించేటువంటిది. మరి దుష్టమైన కార్యములు ఆచరించి సాధు సజ్జనుల్ని హింసించేటువంటి రాక్షసులకు ఎటువంటిది అంటే అది భయాన్ని కలిగించేటువంటిది నీ పాదయుగళి. అంటే నీ పాదపద్మములు సత్పురుషులకేమో సుఖాన్ని కలిగిస్తాయి, దుష్టులైనటువంటి వాళ్ళకేమో భయాన్ని నరకాన్ని కలిగిస్తాయి. అటువంటి నీ పాదములు మా పాపాలన్నీ పోగొట్టుగాక అని ఈ దేవతలందరూ ఆ శ్రీ మహావిష్ణు స్వరూపుడైన శ్రీకృష్ణుణ్ణి ద్వారకకు విచ్చేసి స్తుతిస్తూ ఉన్నారు. నస్యోతగావ ఇవ యస్య వశే భవంతి బ్రహ్మాదయస్తనుభృతో మిథురర్ద్యమానాః కాలస్య తే ప్రకృతి పూరుషయోః పరస్య శంనస్తనోతు చరణః పురుషోత్తమస్య. ఈ బ్రహ్మ, ఇంద్రుడు ఇత్యాది దేవతలు ఎవరైతే పెద్ద పెద్ద పదవులు నిర్వహిస్తున్నావు అనుకుంటున్నారో వాళ్ళందరూ ఎల్లప్పుడూ నీ అధీనంలోనే ఉంటారు. నీ వశవర్తులే. నిన్ను అతిక్రమించి వాళ్ళు ఏమీ చెయ్యలేరు. ఏ విధంగానైతే వృషభములను నియంత్రణలో ఉంచటానికి ముక్కుకి తాడు వేసినట్లుగా నీవు కూడా ఈ దిక్పాలకులందరినీ నీ అధీనంలో ఉంచుకుంటావు. వాళ్ళందరూ నీవు చెప్పినట్లుగా వాళ్ళ యొక్క బాధ్యతలను నిర్వహిస్తూ ఉంటారు. వాళ్ళంతా నీ అధీనంలోనే ఉన్నారు. వాళ్ళందరినీ పరిపాలించేవాడవు, నియమించేటువంటి వాడవు నీవేనయ్యా. ఈ ప్రకృతికి, అదేవిధంగా జీవులకు, కాలానికి, అన్నిటికీ అతీతమైనటువంటి స్వరూపుడవు నీవు. కాలాతీతుడవు. ఆ కాలాతీతుడవైనటువంటి నీ యొక్క పాదపద్మములు మాకు మంగళములను కలిగించుగాక అని దేవతలు స్తోత్రం చేస్తున్నారు. అస్యాసి హేతు హృదయ స్థితి సంయమానాం అవ్యక్త జీవ మహతామపి కాలమాహు సోయం త్రిణాభిరఖిలాపచయే ప్రవృత్తః కాలో గభీరరయ ఉత్తమ పూరుషస్త్వం. పదే పదే ఆ పరమాత్మ యొక్క గుణవైభవాన్ని గుర్తు చేసుకుంటూ స్మరిస్తూ స్తుతిస్తున్నారు. సృష్టి, స్థితి, లయములు ఈ మూడింటిని కూడా నడిపించేటువంటి వాడవు నీవే. హేతు హృదయ స్థితి సంయమానాం, ఉదయస్థితి సంయమానాం హేతు. ఉత్పత్తి, స్థితి, లయము ఈ మూడిటికి నువ్వే కారణం. అదేవిధంగా మాయాశక్తి నీ అధీనంలో ఉంటుంది. ఈ జీవులు, అలాగే సృష్టికి ప్రధాన కారణమయ్యి ఉన్నటువంటి మహత్తత్వం ఏదైతే ఉందో అది కూడా నీ అధీనంలోనే ఉంటుంది. అలాగే ఒక సంవత్సర కాలంలో మనం 3 రకాలైనటువంటి చక్కని పరిస్థితుల్ని చూస్తూ ఉంటాం. తాపము, ఎండ వల్ల కలిగే తాపము, వర్షాకాలము, అదేవిధంగా శీతాకాలం. ఈ 3 కాలాలు సృష్టించేటువంటి వాడవు నీవే. అంటే కాలమునకు నియంతవు నీవు. చలికాలము, వర్షాకాలము, ఎండాకాలము ఏవైతే ఉన్నాయో అవన్నీ నీ వల్లనే కలుగుతూ ఉన్నాయి. కాలస్వరూపుడమైనటువంటి నీకు అడ్డనేటువంటిదే లేదు ఓ పరమాత్మ. అలాంటి నీ పాదయుగుళ్ళకి మేము నమస్కరిస్తూ ఉన్నాము. అంటే దీంట్లో ఉన్నటువంటి భావం, ఈ జగత్తులో కనిపించేది ఏదైనా, ఏ చైతన్యమైనా నీ స్వరూపమే తప్ప
వేరొకటి కాదు. మేమంతా బాధ్యతలు నిర్వహిస్తున్నామంటే నీ తేజస్సు వల్ల తప్ప మేమంతా సమర్థులం కాదు, నీ వల్లనే మేము మా కార్యములను చక్కగా నిర్వహిస్తూ ఉన్నామయ్యా అని దేవతలు సర్వాత్మన అనన్యమైనటువంటి మనస్సుతో ఆ శ్రీకృష్ణుణ్ణి విష్ణువుగా గుర్తెరిగి చక్కగా స్తుతిస్తూ ఉన్నారు. మరి ఆ తరువాత ఏం జరిగిందో మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.